అక్క, ఎక్కడ చూసినా హైడ్రోజన్ ట్రైన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. హైడ్రోజన్ ట్రైన్స్ అంటే ఏంటక్క? సరే చెప్తాను, కానీ ముందు వీళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్దాం. గైస్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలానే కామెంట్ చేయట్లేదు. సో ప్లీజ్ మేము అడిగే క్వశ్చన్స్కి కామెంట్ సెక్షన్స్లలో కామెంట్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను, కానీ ముందు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. ట్రైన్స్ ఎలా ప్రయాణం చేస్తాయి? పట్టాల మీద. పట్టాల మీదనే, కానీ ఏ ఫ్యూయల్ మీద? పెట్రోల్ లేదంటే డీజిల్. డీజిల్ కరెక్టే, కానీ పెట్రోల్తో పనిచేసే ట్రైన్స్ లేవు. ఇప్పటి వరకు ఉన్న ట్రైన్స్ బొగ్గుతో, డీజిల్తో మరియు ఎలక్ట్రిసిటీతో పనిచేసే ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. మరి హైడ్రోజన్ ట్రైన్ సంగతి ఏంటక్క? హైడ్రోజన్ ట్రైన్స్ డీజిల్ బదులుగా హైడ్రోజన్ ఫ్యూయల్ మీద పనిచేస్తాయి. ఇవి బేసిక్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. అలానే డీజిల్ మరియు ఎలక్ట్రిసిటీకి ఆల్టర్నేటివ్ అన్నమాట. డీజిల్ అయితే తీసుకొచ్చి పోస్తాం, మరి హైడ్రోజన్? హైడ్రోజన్ స్పెషల్ హై ప్రెషర్ ట్యాంక్స్లలో స్టోర్ అయి ఉంటుంది. అది ఫ్యూయల్ సెల్కి సప్లై అవుతుంది. అక్కడ గాలిలో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ఆగాగాగు, నన్ను కన్ఫ్యూజ్ చేయకక్క. అసలు ఇది హైడ్రోజన్ ట్రైనా లేదంటే ఎలక్ట్రిక్ ట్రైనా? మంచి డౌట్ బొబ్బీ. అసలు రీజన్ ఏంటంటే ఈ ట్రైన్ ఎలక్ట్రిసిటీ మీద పనిచేసినా కానీ ఎలక్ట్రిసిటీని బయట ఎలక్ట్రిక్ వైర్స్ నుంచి తీసుకోకుండా దాని బదులుగా లోపల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. అందుకే దీన్ని హైడ్రోజన్ ట్రైన్ అని పిలుస్తారు. ఎలక్ట్రిక్ మోటార్స్ ఉన్న పవర్ సోర్స్ హైడ్రోజన్ కాబట్టి ఆ విధంగా జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ ట్రాక్షన్ మోటార్స్కు వెళ్ళి అవి వీల్స్ని డ్రైవ్ చేస్తాయి. మరి హైడ్రోజన్ని ఎందుకు వాడుతారక్క? హైడ్రోజన్లో చాలా ఎనర్జీ ఉంటుంది. పెద్ద పెద్ద వెహికల్స్, షిప్స్, ట్రక్స్, ట్రైన్స్ లాంటి వాటిల్లో దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా హైడ్రోజన్ ప్రపంచంలో అత్యంత తేలికగా మరియు ఎక్కువగా దొరికే ఎలిమెంట్. వాటర్ మాత్రమే బయటికి వస్తుంది. బ్యాటరీలతో పోలిస్తే హైడ్రోజన్ ట్యాంక్ తక్కువ టైంలో రీఫిల్ అవుతుంది. ఎక్కువ దూరం కూడా వెళ్తుంది. అందుకే ఇది పెద్ద మరియు భారీ వెహికల్స్కి బెటర్ ఆప్షన్. మరి వేరే గ్యాసులు కూడా ఉన్నాయి కదక్క, హైడ్రోజన్ని ఎందుకు తీసుకున్నారు? మంచి డౌట్ బబ్బీ. ఎన్ని గ్యాసులున్నా హైడ్రోజన్లో ఉండే కొన్ని మంచి క్వాలిటీస్ వల్లనే హైడ్రోజన్ని చూస్ చేసుకున్నారు. దీన్ని బర్న్ చేసిన ఫ్యూయల్ సెల్లో వాడిన CO2 లాంటి, అంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటి పొల్యూటింగ్ గ్యాసెస్ రిలీజ్ అవ్వవు. వాటర్ వేపర్ మాత్రమే వస్తుంది. LPG, CNG వంటి గ్యాసెస్ కార్బన్ కలిగినవి కాబట్టి అవి బర్న్ అయినప్పుడు CO2ని రిలీజ్ చేస్తాయి. హైడ్రోజన్కి యూనిట్ వెయిట్కి ఎనర్జీ కంటెంట్ చాలా ఎక్కువ, అంటే తక్కువ బరువుతో ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. అందుకే ఇది ట్రైన్స్, ట్రక్స్ వంటి భారీ వెహికల్స్కి ఇది సూట్ అవుతుంది. ఇది యూనివర్స్లోనే అత్యంత ఎక్కువగా దొరికే ఎలిమెంట్. వాటర్ నుండి ఎలక్ట్రాలిసిస్ ద్వారా సులభంగా తయారు చేయొచ్చు. ఫ్యూయల్ సెల్లో వాడితే నాయిస్ మరియు వైబ్రేషన్ తక్కువగా ఉంటాయి డీజిల్ ఇంజన్స్తో పోలిస్తే. అందుకే మిగతా గ్యాసుల కంటే హైడ్రోజన్నే ఫ్యూయల్గా ఎంచుకుంటున్నారు. అర్థమైందక్క. మరి ట్రైన్ కెపాసిటీ ఎంత? ఇండియన్ రైల్వేస్ రూపొందిస్తున్న హైడ్రోజన్ ట్రైన్ కోసం దాదాపు 1200 కిలోవాట్స్ ఫ్యూయల్ సెల్ని ప్లాన్ చేశారు. ఈ ట్రైన్స్లో హైడ్రోజన్ని రూఫ్ మీద ఉండే ట్యాంక్స్లలో స్టోర్ చేస్తారు. ఆక్సిజన్ని డైరెక్ట్గా అట్మాస్ఫియర్ నుంచే తీసుకుంటుంది. ఈ ట్రైన్ని సుమారు 2600 ప్యాసింజర్స్ ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే 75 km/h వేగంతో నడిచేలా రూపొందిస్తున్నారు. వావ్! మరి అక్క, ఈ హైడ్రోజన్ ట్రైన్స్ ఇండియాలో ఎక్కడున్నాయి? ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ హర్యానాలోని జింద్ సోనిపట్ రూట్లో 2026 19th జూలై నుండి రెగ్యులర్ సర్వీస్గా నడుస్తుంది. ఇది 89 కిలోమీటర్ రూట్. ఈ రూట్లో జింద్ సిటీ, గోహానా లాంటి స్టేషన్స్తో పాటు మొత్తం 12 హాల్ట్లు ఉన్నాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా హైడ్రోజన్ టెక్నాలజీని పరీక్షించి భవిష్యత్తులో మరిన్ని రూట్లలో ఉపయోగించే అవకాశం ఉంది. పైలట్ ప్రాజెక్టా అంటే?
పైలట్ ప్రాజెక్ట్ అంటే టెస్టింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. అవునా, మరి టికెట్ ధర ఎంత ఉంటుందో తెలుసా అక్క? ఇది కూడా ఇంట్రెస్టింగే బబ్బీ. ఈ హైడ్రోజన్ ట్రైన్ యొక్క టికెట్ ధర 5 రూపాయల నుండి 25 రూపాయల వరకే ఉంటుంది. సూపర్. మరి హర్యానానే ఎందుకు ఎంచుకున్నారక్క? అక్కడ రూట్ పూర్తిగా ఎలక్ట్రిఫైడ్ కాదు. అలాంటి రూట్స్లో ఎలక్ట్రిక్ వైర్స్ వేయడం అనేది చాలా ఖర్చు. అందుకే అక్కడ ఈ కొత్త టెక్నాలజీని పరీక్షించడం చాలా సులువుగా ఉంటుంది. మనకి ఇండియాలో హైడ్రోజన్ ట్రైన్స్ ఎందుకు కావాలి అక్క? చాలా రీజన్స్ ఉన్నాయి బబ్బీ. ఫస్ట్, పొల్యూషన్ని తగ్గించడానికి. వీటి నుండి వాటర్ వేపర్ తప్పించి ఏమీ రిలీజ్ అవ్వదు. ఇవి డీజిల్ ట్రైన్స్కి రీప్లేస్మెంట్గా పనిచేస్తాయి. అలానే ఇవి ఫ్యూయల్ ఇంపోర్ట్స్ తగ్గించి దేశానికి డబ్బు ఆదా చేస్తాయి. ఇండియా యొక్క గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సపోర్ట్ చేస్తాయి. మరి ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నప్పుడు హైడ్రోజన్ ట్రైన్స్ ఎందుకు కావాలక్క? మంచి డౌట్. ఎలక్ట్రిక్ వైర్లు వేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది, ముఖ్యంగా రిమోట్ లేదా హెరిటేజ్ రూట్లలో. అలాగని డీజిల్ ట్రైన్స్ అయితే పొల్యూషన్ కలిగిస్తాయి. కాబట్టి వీటి రెండిటి మధ్యలో క్లీన్ ఆల్టర్నేటివ్గా హైడ్రోజన్ ట్రైన్స్ ఉపయోగపడతాయి. హైడ్రోజన్ ట్రైన్స్ ఏ దేశాలలో ఉన్నాయక్క? జర్మనీ, జపాన్, చైనా మరియు యుఎస్ఏ. ఇప్పుడు ఈ లిస్ట్లో ఇండియా కూడా చేరింది. ఇండియా హైడ్రోజన్ ట్రైన్లో ఎన్ని కోచెస్ ఉన్నాయక్క? ఇండియన్ రైల్వేస్ రూపొందించిన ఈ హైడ్రోజన్ ట్రైన్లో 10 కోచెస్ ప్లాన్ చేశారు బబ్బీ. మిగతా దేశాల్లో సాధారణంగా 2-3 కోచెస్ మాత్రమే ఉంటాయి. అంటే ఇండియా ట్రైన్ వాటికంటే చాలా పెద్దగా ఉంటుంది. అక్క, మరి ఇందులో నుండి పొగ వస్తుందా? లేదు బబ్బీ, డీజిల్ ట్రైన్ల లాగా ఇందులో నల్ల పొగ రాదు. ఫ్యూయల్ సెల్ నుంచి ప్రధానంగా వాటర్ మరియు హీట్ మాత్రమే వస్తుంది. అందుకే ఇవి చాలా క్లీన్ ట్రైన్స్ అంటారు. ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అక్క? చాలా ఉన్నాయి బబ్బీ. ఫస్ట్ది ఎకో ఫ్రెండ్లీ. ఇది వాటర్ వేపర్ని మాత్రమే రిలీజ్ చేస్తుంది. పొల్యూషన్ను రెడ్యూస్ చేస్తుంది. ఎలక్ట్రిక్ వైరింగ్ అవసరం లేదు. డీజిల్ మీద ఆధారపడదు. డీజిల్ ట్రైన్స్ లాగా సౌండ్ చేయదు. ఒక్క ట్యాంకుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయగలదు. రీఫిల్ కావడానికి తక్కువ టైం పడుతుంది. మరి డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? అవి కూడా ఉన్నాయి బబ్బీ. ట్రైన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు కలిపితే చాలా ఖర్చు అవుతుంది బబ్బీ. గ్రీన్ హైడ్రోజన్ ఖరీదైన ఫ్యూయల్. రీఫిల్ స్టేషన్లు చాలా తక్కువగా ఉంటాయి. హై ప్రెషర్ ట్యాంకులు కావాలి కాబట్టి స్టోరేజ్ కష్టం. హైడ్రోజన్ హైలీ ఫ్లేమబుల్ కాబట్టి ఎక్కువ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. కొత్త టెక్నాలజీ కాబట్టి అది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అక్క. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగు. సరే, హైడ్రోజన్ ట్రైన్స్ని మనం ఎందుకు వాడతామో చెప్పు. పొల్యూషన్ తగ్గించడానికి వాడుతున్నారక్క. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు వీటిని ఎలక్ట్రిక్ ట్రైన్స్ అనకుండా హైడ్రోజన్ ట్రైన్స్ అని ఎందుకు పిలుస్తారో కామెంట్ సెక్షన్స్లలో మెన్షన్ చేసేయండి. That's it for today's video. Please like, share and subscribe. Bye bye.